గాయస్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈ నింజా చాప్టర్ 2 అంటే నరుటో చాప్టర్ 2 లో వచ్చేసరికి ఈ 6 బండిల్స్ గా తీసుకొచ్చింది. ఇటాచి పెయిన్ మాత్ర మినాటో అండ్ స్నేక్ రాజా ఒరాజిమారు అండ్ ఒబిటో బాబాయే కదా. ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈ 6 బండిల్స్ ఇప్పటికి వచ్చేసరికి పెయిడ్ కి మాత్రమే తీసుకొచ్చాడు. బట్ గరీనా బాబాయ్ ఆఫీషియల్ గా వచ్చేసరికి ఫ్రీగా ఇవ్వబోతున్నాడు ఈ 6 బండిల్స్. నిజంగానే ఉల్లిపాయలు టచింగ్ పర్ఫార్మెన్స్ మావా, నిజంగానే ఫ్రీగా ఇస్తామయ్యా బాబు. కావాలంటే వీడియో మొత్తం చూడు, నీకు అర్థమైంది. అండ్ మనకి కొన్ని క్యూట్ అవుతారు అండ్ బ్యానర్స్ కూడా ఫ్రీగా రాబోతున్నాయి. దాంతో పాటు అకాస్ కి టైటిల్ ఫ్రీగా ఇప్పుడు మొదలు పెట్టాడు. అసలు ఎలా తీసుకోవాలి ఏంటి సిచ్యువేషన్ ఈ వీడియోలో చెప్తాను. బట్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకోకపోతే చేసుకో అండ్ బిల్ కూడా యాక్టివేట్ లో పెట్టుకో, మర్చిపోవద్దు. చలో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈసారి ఈ స్పోర్ట్స్ స్పెషల్ గా మనకి 2 టీ-షర్ట్స్ అనేవి జెర్సీస్ ఫ్రీగా ఇవ్వబోతున్నాడు. ఒకసారి వచ్చేసరికి మనకి వాచింగ్ టార్గెట్ పెట్టి జెర్సీస్ ఫ్రీగా ఇచ్చాడు. ఇంకోసారి రీసెంట్ గా మాత్రం ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఈవెంట్ హైప్ రావడానికి కొన్ని రివార్డ్స్ అనేవి ఫ్రీగా ఇచ్చాడు. ఒక ఈవెంట్ తీసుకొచ్చి అది లాగిన్ 1 డే అని చెప్పి, లాగిన్ 2 days 3 days అని చెప్పి ఇచ్చాడు. చూసావా? అవి స్కార్ఫ్, బండిల్, షూ, ప్యాంట్ సంథింగ్ ఇచ్చాడు కదా. అదే థీమ్ పైన ఓల్డ్ సిరీస్ అయితే రాబోతుంది ఈసారి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ ఓల్డ్ సిరీస్ పైన వచ్చేసరికి కొన్ని బండిల్స్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాడు. అవి చూపిస్తాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ బండిల్ అనమాట. ఇది ఒక మేల్ బండిల్. ఇది వచ్చేసరికి టోటల్ గా 5 sets లో వచ్చింది మావా. టీ షర్ట్, హెడ్ క్యాప్ అండ్ మాస్క్, షూ, ప్యాంట్. ఇక్కడ ఇంకో మెయిన్ విషయం చెప్తున్నాను. ఈ FFWS సిరీస్ థీమ్ పైన వచ్చేసరికి ఏవేవి ఐటమ్స్ అయితే ఉన్నాయో, బండిల్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, ఉన్నాయి చూసావా? ఇవి కంప్లీట్ గా మనకి ఫ్రీగానే ఇవ్వబోతున్నాడు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. పర్లేదు మామ, ఏదో ఒక థీమ్ పైన ఈ స్పోర్ట్స్ కి వచ్చేసరికి కొంచెం హైప్ తీసుకురావాలి. సో ఎలాగో మన వాళ్ళు చూడరు కదా. సో నార్మల్ ఏదైనా రివార్డ్స్ ఇచ్చాడు దానికోసం చూస్తారు. ఈ స్పోర్ట్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, వాళ్ళు కూడా ఆడతారు అన్నట్టుగా. సో మంచి రివార్డ్స్ తీసుకొచ్చాడు. బండిల్ చూపించాను. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది కత్తి టైప్ లో ఉంది, బట్ ఇది కంప్లీట్ గా బ్యాక్ ప్యాక్ అండ్ కొన్ని వాయిస్ ప్యాక్స్ కూడా తీసుకొచ్చాడు. ఫస్ట్ వాయిస్ ప్యాక్ వచ్చేసరికి క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్ అంట. అంటే ఏమో నాకు కూడా అర్థం కాలేదు. బట్ సెకండ్ వాయిస్ ప్యాక్ చూసుకుంటే బ్రేస్ యువర్ సెల్ఫ్ అండ్ బీట్ డౌన్ అని చెప్పి సంథింగ్ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి ప్యాన్, సేమ్ FFWS ప్యాన్ అనమాట. ఎవ్రీ ఇయర్ FFWS తీసుకొస్తే సో ఇదే థీమ్ పైన తీసుకొస్తున్నాడు ఈ ప్యాన్. కాకపోతే కలర్స్ అనేది కొంచెం అటు ఇటు చేస్తున్నారు కానీ సేమ్ డిటో అండ్ గ్లూవాల్. నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు తీసుకొచ్చిన గ్లోవాల్స్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ గ్లోవాల్ అని నేను అంటాను FFWS థీమ్ పైన వచ్చినవి. అండ్ ఇది చూడు, గ్రెనైడ్ స్కిన్ FFWS 2025 ఫాల్ డౌన్ గ్రెనైడ్ స్కిన్ అంట. నిజంగా క్రేజీ రివార్డ్స్ మామ. ఇప్పటివరకు మీకు చెప్పాను చూసారా, ఇవన్నీ పెయిడ్ కి వచ్చే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగా వచ్చేవే. అది కూడా ఈ FFWS స్టార్ట్ అయిన తర్వాత. 2 టీ-షర్ట్లు అన్నాను. ఒక టీ-షర్ట్ చూపించాను కదా, ఒక బండిల్ చూపించాను, అదే టీ-షర్ట్ అనమాట. అండ్ సెకండ్ టీ-షర్ట్ వచ్చేసరికి ఈ EWC 2025 ఛాంపియన్స్ జెర్సీ ఈ సెకండ్ టీ-షర్ట్ అనమాట. ఇక్కడ చూసుకో, ఆల్మోస్ట్ వచ్చేసరికి గేమ్ సెక్షన్ లో కూడా యాడ్ అయిపోయింది. దీని నేమ్ మాత్రం ఛాంపియన్స్ టీ-షర్ట్. ఇక్కడ పర్టికులర్ గా వచ్చేసరికి FFWS కి కూడా ఇంకొక టీ-షర్ట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు గరీనా బాబాయ్. బట్ అంత క్లారిటీ లేదు మా నాకు కూడా. ఓకే నాకు అర్థమైందంటే ఆ బండిల్ తో సంబంధం లేదు. FFWS ఒక టీ-షర్ట్ అండ్ EWC ఉంది చూసి అదొక టీ-షర్ట్. టోటల్ 2 టీ-షర్ట్స్ అన్నారు కదా, ఆ 2 టీ-షర్ట్స్ ఈ టీ-షర్ట్స్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి స్క్వాడ్ టోర్నమెంట్ పెట్టాడు కదా, ఈ సెప్టెంబర్ 27, 28 కి వచ్చేసరికి ఫైనల్స్ అయిపోతాయి. ఫైనల్స్ అయిపోయిన తర్వాత సరదాగా మనకి కూడా రిడీమ్ కోడ్ సైట్ లో వచ్చేసరికి ఒక రిడీమ్ కోడ్ ఇస్తాడు. అంటే ఒక రిడీమ్ కోడ్ ఇస్తాడు, దాన్ని మనం రిడీమ్ కోడ్ సైట్ లోకి వెళ్ళి రిడీమ్ చేసుకోవాలి. గుర్తుందా, రీసెంట్ గా 1 crore టోర్నమెంట్ అని చెప్పి పెట్టాడు గరీనా బాయ్, స్క్వాడ్ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ సెప్టెంబర్ లో వచ్చేసరికి ఫైనల్స్ ఉన్నాయి. సో చూసారా, మొత్తానికి మనకి దానికి కూడా గెలిచిన తర్వాత రివార్డ్ ఇస్తాడు ఆడియన్స్ అందరికంటే. మనకి కూడా ఏదో ఒక రివార్డ్ ఉంటుంది. ఆ రివార్డ్ ని సరదాగా వచ్చేసరికి రిడీమ్ సైట్ లోకి వెళ్ళి రిడీమ్ కోడ్ కాపీ పేస్ట్ కొట్టేసి రిడీమ్ చేసుకోవడం మన అకౌంట్ కి వచ్చేసరికి యాడ్ అయిపోతుంది. అరే యార్, ఇదేదో బాగుంది. ఈ స్పోర్ట్స్ పైన ఇన్ని రివార్డ్స్ ఇస్తానంటే హైప్ తీసుకొద్దామని ప్లానింగ్ లో ఉన్నాడు మా. ఎలా అయితే మొత్తానికి నింజుట్సు లోన్ వూల్ఫ్ ర్యాంక్డ్ అయితే మన గేమ్ లో కూడా రాబోతుంది. దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి గేమ్ న్యూస్ సెక్షన్ లో ఉంది అండ్ అప్డేట్ సెక్షన్ లో ఉంది. ఒకసారి చెక్ చేయి. అసలు ఇది ఎలా ఆడాలి, ఏంటి సిచ్యువేషన్ చెప్పి, అసలు ఎంత వరకు ర్యాంక్ ఉంటుంది, అసలు దాని ఫ్రీ రివార్డ్స్ ఏంటి, క్లియర్ గా ఎవరని చెప్పారు లేదు కదా. బట్ నేనైతే చెప్తాను మా. ఇంకోటి వచ్చేసరికి అకాడ్స్ కి టైటిల్ అయితే ఇస్తున్నాడు. ఇది మీకు తెలుసో తెలీదో, అండ్ ఇది కంప్లీట్ గా ఫ్రీగానే తీసుకోవచ్చు. ఈ 3 ఎబిలిటీస్ కూడా వచ్చేసరికి ప్రెసెంట్ గేమ్ లో అవైలబుల్ గానే ఉన్నాయి కాబట్టి అస్సలు ఇబ్బంది లేదు. చాలా సింపుల్ మావా. డైలీ ర్యాంక్డ్ గేమ్ ఆడతావు కదా, సుక్యూమి స్పెషల్ గా వచ్చేసరికి డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి అనమాట. సింపుల్ గా వచ్చేసరికి డ్రాప్ మొత్తం ఫుల్ లూట్ చెయ్యి. ఆ డ్రాప్ మొత్తం ఫుల్ లైన్ అనేది నిండిపోయిన తర్వాత ఈ ఎబిలిటీ నీకు దొరుకుతుంది. దాని వచ్చేసరికి సింపుల్ గా ఒకసారి యూజ్ చేయాలి గేమ్ లో. ఏదో అనుకున్నాను కానీ సేమ్ నరుటోలో ఉన్నట్టు ఈ కర్స్టూట్స్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదొకటనే కాదు, ఈ సికాగామి డాన్స్ ఉంది చూసావా, దీన్ని కూడా ఒకసారి యూజ్ చేయాలి. దాంతో పాటు వచ్చేసరికి యూనివర్సల్ పుల్ అని చెప్పి ఇది ఉంది చూసావా, సో దీన్ని కూడా యూజ్ చేయాలి. అలా టోటల్ వచ్చేసరికి ఇప్పుడు ఇచ్చిన 3 అండ్ స్టార్టింగ్ లో ఇచ్చిన ఆ 3 ఎబిలిటీస్ కూడా మొత్తం యూజ్ చేస్తే అప్పుడు నీకు కంప్లీట్ గా వచ్చేసరికి అకాస్కి టైటిల్ ఫ్రీగా వస్తుంది. ఇవన్నీ కాదులే కానీ నింజుట్సు ఓన్లీ లోన్ వూల్ఫ్ ర్యాంక్ డౌన్ చూసావా, అంటే మెయిన్ మ్యాటర్ వచ్చేసరికి ఇక్కడ అసలు మనకి గన్స్ అనేవి దొరకవు. ఆ ర్యాంకెడ్ గేమ్ లోన్ వూల్ఫ్ ర్యాంకెడ్ గేమ్ లో వచ్చేసరికి ఓన్లీ అసలు గన్స్ కూడా ఇంకేమున్నాయి అంట, ఈ ఎబిలిటీస్ ఉన్నాయి కదా, ఈ జుట్సులు ఉంటాయి కదా, నరుటోలో
జుట్సులు వాడతారు కదా, ఆ ఎబిలిటీస్ వచ్చేసరికి యూజ్ చేసి నువ్వు ఎనిమిని కిల్ చేయాలి. అలా కిల్ చేసి నువ్వు గనక ర్యాంక్ టాప్ 1 లోకి గనక వెళ్ళావనుకో ఇంకేముంది, ఈ నరేటో 2 లో ఇచ్చిన 6 బండిల్స్ వచ్చేసరికి కంప్లీట్ గా నీ అకౌంట్ కి ఫ్రీగా ఇస్తాడు. అర్థమైంది కదా, నువ్వు వద్దన్నా ఇస్తాడు మావ. దాంతో పాటు వచ్చేసరికి ఒక ఫ్రీ ఎమోట్ కూడా ఇస్తాడు. అదే మా రీయానిమేషన్ జుట్సు ఎమోట్ ఉంది చూసావా, ఆ ఎమోట్ కూడా నీకు కంప్లీట్ గా వచ్చేసరికి ఫ్రీ అంటే ఫ్రీగా ఇస్తాడు. అంటే మనం ఎలాగో రాము, బట్ ట్రై చేయడంలో అయితే తప్పులేదుగా. అండ్ ర్యాంక్ 2 అండ్ 3 లో ఉన్న వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో 6 లో వచ్చేసరికి ఏదన్నా సరే నీకు నచ్చిన ఒక బండిల్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఆప్షన్ నీకే ఇస్తాడు, 6 బండిల్స్ ఇస్తాడు, కాకపోతే నువ్వు ఒకటి మాత్రమే క్లెయిమ్ చేసుకోగలవు. మరి టాప్ 1 టాప్ 2 కాకుండా మీరు మిగతా వాళ్ళకి వచ్చేసరికి అసలు ఎట్లాంటి రివార్డ్స్ లేవు అంటే మాత్రం వాళ్ళకి కూడా ఉన్నాయి. ఈ యొక్క క్లే స్పైడర్ గ్రెనేడ్ స్కిన్ అనమాట 16 to 24 ఆగస్ట్ ఈ మధ్యలో వచ్చేసరికి కనపడుతుంది. అప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు సరదాగా. అండ్ టైటిల్ కూడా ఫ్రీ అమ్మా, నింజుట్సు ఎక్స్ప్రెస్ టైటిల్ వచ్చేసరికి నువ్వు ఫ్రీగా రిడీమ్ చేసుకోవచ్చు, అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా వచ్చేసరికి లోన్ వూల్ఫ్ ర్యాంక్ హీరోయిక్ కనుక రీచ్ అయితే. అండ్ ఇంకా నువ్వు ర్యాంక్డ్ రివార్డ్స్ కూడా అచీవ్ చేసుకోవచ్చు అనమాట. హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి హీరోయిక్ అంటే మాక్సిమం వచ్చేసరికి ఎలైట్ మాస్టర్ కూడా ఉండకపోవచ్చు, మేబీ హీరోయిక్ అండ్ హీరోయిక్ స్టార్స్ మామ. దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడు సిఎస్ ర్యాంక్డ్ హీరోయిక్ బ్యానర్ అనమాట. ఇది కంప్లీట్ గా ఫ్రీగా అయితే ఇస్తాడు. క్యూట్ గా ఉంది ఈ బ్యానర్ వచ్చేసరికి. ఇది చూడు అదే లోన్ వూల్ఫ్ ర్యాంకుల్లో సో నువ్వు హీరోయిక్ రీచ్ అయితే బ్యానర్ అవతారు కూడా ఇచ్చాడు. దాంతో పాటు నువ్వు చూసుకో ఎలైట్ హీరోయిక్ అవతారు బ్యానర్స్ కూడా ఉన్నాయి. అరే యార్ ఇది ఎక్కడ మాసరా మామ, ఇది చూడు కంప్లీట్ గా వచ్చేసరికి క్యూట్ గా అంటే డిఫరెంట్ ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి అనమాట. అంటే లోన్ వూల్ఫ్ కదా, అదే నక్క. ఈ వూల్ఫ్ అవతారు బ్యానర్స్ వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి మామ. ఈ లోన్ వూల్ఫ్ కి ఎలైట్ హీరోయిక్ అంట సంథింగ్ ఇవన్నీ రీచ్ అయితే సో ఈ అవతారు బ్యానర్స్ వచ్చేసరికి ఫ్రీగా ఇస్తున్నాడు అంట. అంటే ఇక్కడ చూడు ఆగస్ట్ 16th వచ్చేసరికి ఈ లోన్ వూల్ఫ్ సో మోడ్ అయితే ఖచ్చితంగా మన గేమ్ లో కనిపిస్తుంది ర్యాంక్డ్. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అండ్ నవ్వుకునే విషయం వచ్చేసరికి లోన్ వూల్ఫ్ అవతారు బ్యానర్స్ వచ్చేసరికి అంటే లోన్ వూల్ఫ్ ర్యాంక్డ్ కి అవతారు బ్యానర్స్ వచ్చేసరికి ఆ వూల్ఫ్ అవతారు వూల్ఫ్ బ్యానర్ తీసుకొచ్చాడు చూసి అసలు ఏం క్రియేటివిటీ మా. సో ఇవంతా పక్కన పెట్టుకుంటే మాత్రం కంప్లీట్ గా సెలబ్రేట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే విత్ ఫ్రీ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అంట. అంటే ఎలా చూసుకున్నా సరే ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మనకి కొన్ని ఫ్రీ రివార్డ్స్ ఇవ్వబోతున్నాడు అనమాట గరీనా బాబాయ్. దాంతో పాటు అదే ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వచ్చేసరికి 15th మనకి మాద్రా బండిల్ కూడా రాబోతుంది. బట్ ఇండిపెండెన్స్ డే రివార్డ్స్ మాత్రమే ఫ్రీగా వచ్చేది, మాద్రా బండిల్ ఫ్రీగా రాదు. మాదా రింగ్ ఈవెంట్ వచ్చింది ఓకేనా. ఫైనల్ గా ఫ్రీ ఫైర్ ఎక్సెస్ సోలే మూవీ లాబీ బీజిఎం కూడా వచ్చేసింది. అండ్ అవతారు బ్యానర్స్ కావచ్చు కంప్లీట్ గా ఫ్రీగా రాబోతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్ని గేమ్ లోకి కూడా ఇచ్చేసాడు. అసలు వాటి లుక్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను. కంప్లీట్ గా వచ్చేసరికి ఎవరైనా నాకు రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే రిక్వెస్ట్ అయితే పెట్టండి. సో కమెంట్ సెక్షన్ వచ్చేసరికి పిన్ అయితే చేస్తాను నా ఐడి మాత్రం. అండ్ ఇంకో విషయం కమెంట్ సెక్షన్ లో నా ఐడి ఇచ్చింది మీరు నా రిక్వెస్ట్ పెట్టడానికి మెయిన్ విషయం అయితే కాదు. నా విష్ లిస్ట్ లో వచ్చేసరికి ఈ సోలో మూవీ రిలేటెడ్ సో వాయిస్ ప్యాక్స్ కావచ్చు కంప్లీట్ గా ఎమోట్స్ కావచ్చు ఐటమ్స్ కావచ్చు అన్ని విష్ లిస్ట్ యాడ్ చేసి పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం లేదు మీ విష్ లిస్ట్ యాడ్ చేసుకోవాలనుకున్నా సరే సో వెళ్ళి నా ఐడి ఇన్స్పెక్ట్ చేయండి, విష్ లిస్ట్ ఓపెన్ చేయండి, కనపడితే ఎంజాయ్ పండుగ. ఇగో ఈ సోలో ఎమోట్ ఉంది చూసారు డైలాగ్తో పాటు జో డర్గయా సంజో మరగయా అని చెప్పి. సో ఇది చాలా పాపులర్ మావా. ఆ మూవీలో కూడా చాలా అంటే చాలా పాపులర్ అంట. అండ్ గబ్బర్ సింగ్ మూవీలో కూడా డైలాగ్ అయితే ఉంటది. అండ్ ఇది చూడు బ్లేడ్ ఫ్రమ్ హార్ట్ అంట. సో ఫ్రెండ్ ఇలా అంటే డ్యూల్ ఎమోట్ ఇది వచ్చేసరికి సో కుర్రోడ్ని పక్కన చేతి మీద పడుకోబెట్టి కుర్రోడు కత్తితో లాగి పీల్చి మరీ లేపు కొడతాడు. ఇంకా హ్యామర్ స్టామ్ అని చెప్పి సో చూసావు కదా ఇది వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒరిజినల్ ఎమోట్ అనమాట. దీనికి బీజిఎం సౌండ్ ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటుంది, ఆ హ్యామర్ తిప్పే సౌండ్ ఉంటుంది, ప్లస్ దాంతో పాటు కింద గుద్దేటప్పుడు కూడా పెద్దగా సౌండ్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి కంప్లీట్ వాయిస్ ప్యాక్స్ అనమాట. డిఫరెంట్ ఉన్నాయి. బట్ వీటన్నిటిలో వచ్చేసరికి నాకు నచ్చింది ఈ వాయిస్ ప్యాక్ మాత్రమే. జో డర్గయా సబ్జో మరగయా అని చెప్పింది చూసావా, ఈ ఒక్క వాయిస్ ప్యాక్ మాత్రమే నాకు నచ్చింది. అండ్ ఇప్పటి వరకు మీరు విన్న వాయిస్ ప్యాక్స్ కంప్లీట్ గా వచ్చేసరికి పార్ట్ 1 మాత్రమే. అండ్ పార్ట్ 2 కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ పార్ట్ 2 లో వచ్చేసరికి సేమ్ 5 to 6 వాయిస్ ప్యాక్స్ ఉన్నాయి. ఈ వాయిస్ ప్యాక్స్ కూడా విను. అండ్ కొన్ని రేరెస్ట్ ఐటమ్స్ కూడా విషెస్ లో యాడ్ చేశాను బికాస్ వీడియో పర్పస్ అనమాట. ఇంకేమైనా ఉన్నాయని చెక్ చేశాను. సో ఇంకైతే ఏం లేదు. కొన్ని ఎమోట్స్ అండ్ 2-3 వాయిస్ ప్యాక్స్ అంటే 2 sets లో ఉన్నాయి వాయిస్ ప్యాక్స్ కూడా. అవి నీకు కావాలంటే యాడ్ చేసుకో. అండ్ చూడాలనుకుంటే చూడు. న్యూయెస్ట్ బన్నీ కూడా బండిల్ చూసావు, ఆ బండిల్ కూడా వచ్చేసరికి విషెస్ యాడ్ చేసా. కావాలంటే నువ్వు యాడ్ చేసుకోవాలి, అదే చెక్ చేసుకో. అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు ఛానల్ ఓకే.